ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ బైబిల్ తీయాలి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయాలి. వాక్యం చెబుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. వాక్యం ప్రారంభించబడిన తర్వాత మంచి నీళ్లు తాగడానికి కూడా ఎవరు వెళ్ళకూడదు. వాక్యం ప్రారంభించిన తర్వాత ఇంకెవ్వరు వాక్యం మీద తప్ప మరొక ధ్యాస ఎవరికి ఉండకూడదు. అవన్నీ ముందే మీరు అలాగ ప్రిపేర్ చేసుకోవాలి. వాక్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తాను. ఇప్పుడు చదువుదాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికి ఇచ్చెదను అని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు. ఒకానొక టైంలో దేవుని మాట సరిగా వినలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కఠినుడైనటువంటి ఫరో అనే ఒక రాజుకు అప్పచెప్పేశాడు. ఆ ఫరో చేతి క్రింద అంటే ఐగుప్తు దేశంలో బానిసలుగా వీళ్ళందరూ కూడా జీవించారు. దాదాపుగా 430 ఏండ్లు అత్యంత కఠినమైన బానిసత్వం అనుభవించారు. బైబిల్లో ఐగుప్తు బానిసత్వం గురించి ఏమని రాశారంటే ఇనుప కొలిమి అని రాశారు. ఇనుప కొలిమిలో ఎలాగైతే నలిగిపోతారో అలాగున దేవుని ప్రజలు నలిగిపోయారు, ఇబ్బంది పడిపోయారు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, అయ్యా మేము నలిగిపోతున్నాం, బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, మాకు తిండి లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, మాకు సహాయం చేయవా అని ఎలుగెత్తి దేవుడికి మొరపెట్టగా దేవుడు మోషేను అహరోనులను వారి యొద్దకు పంపాడు. అలా పంపించిన తరువాత చాలా అద్భుతాలు చేశాడు దేవుడు. అయితే ఫరో కఠినం చేసుకుని చివరికి తొలిచూలు కుమారుడు మరణిస్తున్నాడు, తొలిచూలి పశువు మరణిస్తుంది. దాసుడు మొదలుకొని రాజు గృహం వరకు కూడా, తిరుగులు విసిరేవాని వరకు కూడా అందరూ తొలి సంతానం చచ్చిపోవటంతో ఒక్కసారిగా అవాక్కైపోయాడు రాజు అయినటువంటి ఎవరైనా ఫరో. కఠినుడైనటువంటి అతను హృదయం కదిలించబడింది. చివరికి దేవుడు తన ప్రజల్ని తీసుకెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళందరూ వచ్చేశారు. వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దేవుడు అద్భుత రీతిగా దాటించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మోషే దీంట్లో చాలా ప్రత్యేకమైన భూమికను పోషించాడు. అందుకనే యెహోవా ఇల్లు అంతటిలో మోషే నమ్మకమైన వాడనే పేరుంది అతనికి. భూమి మీద సాత్వికులలో అత్యంత మిక్కిలి సాత్వికుడు అని కూడా చెప్పారు. అయితే అలాంటి దైవజనుడైనటువంటి మోషే 6 లక్షల కాల్బలమును ఏకతాటి మీద నడిపించిన మహానుభావుడని ద వరల్డ్ వైడ్గా కూడా, ఈవెన్ బైబిల్కి బయట కూడా చెప్తారు మోషే చరిత్ర గురించి. ఒకనొక టైంలో మోషే అనే ఒక ప్రవక్త ఉండేవాడు. అతడు 6 లక్షల మందిని నడిపించిన ద గ్రేట్ లీడర్గా ఇప్పటికీ కూడా అతని పేరు చాలా చోట్ల రాసి ఉండటం చరిత్రకారులు గుర్తించారు. అలాంటి మోషేను పిస్కా కొండ దగ్గర నుంచి దేవుడు కనాను చూపించాడు, వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన ఆ దేశం చూపించిన తర్వాత ఇదిగో నేను నువ్వు చూస్తున్నావే ఆ దేశం చాలా బాగుందన్నాడు. పాలు తేనెలు ప్రవహిస్తాయి అక్కడ అన్నాడు. ఏది లోటు ఉండదు అన్నాడు, ఏది కొదువు ఉండదు అన్నాడు. చాలా హ్యాపీ అయ్యాడు. అయితే అందులో నువ్వు మాత్రం ప్రవేశించవు అన్నాడు. అదేంటి నాయనా, ఇంతవరకు నేను నడిపించి చివరిలో నేను ప్రవేశించకపోతే ఎలాగా అనుకున్నాడు ఆయన. దేవుని యొక్క తలంపులు వేరు, మనుషుల యొక్క తలంపులు వేరు. దీన్ని కాంట్రవర్సరీగా చాలా మంది చెప్తుంటారు. చివరి వరకు వెళ్ళి చివరిలో ఆ కనాన్లోకి ప్రవేశించలేని మోసే జీవితం ఏంటి, ఆయన లైఫ్ ఏంటి, చివరికి అలాగా అయిపోతే ఎలాగా అని అనుకుంటారు. కానీ అక్కడ దేవుడు చెప్పినటువంటి విషయం, దేవుడు అక్కడ చూపించినటువంటి గొప్ప ప్రత్యక్షత ఏంటంటే, మోషే
ఈ కనాను చూస్తున్నావే దీన్ని పరలోకంలో ఉన్న పరలోకానికి ప్రతిబింబంగా కనాను దేశాన్ని భూమి మీద ప్రజలకు నేను అలవాటు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్య ప్రతిబింబంగా చూపిస్తున్నాను. అయితే ఇంత కష్టపడ్డావు కాబట్టి, ఇంత ప్రయాసపడ్డావు కాబట్టి, ఎన్నో నిందలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, ఎంతో మంది సనుక్కున్నారు నీ మీద, ఎంతో మందిని ఇబ్బంది పెట్టారు, ఏడిపించారు, కన్నీళ్లు పెట్టించారు. కాబట్టి భౌతిక పరమైన ఈ కానాను కాదు, అసలు డైరెక్ట్గా ఆ కానానికే తీసుకెళ్ళిపోతాను నిన్ను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. ఇక చాలు, నీ ప్రయాస చాలు, ఈరోజే నువ్వు నాతో కూడా అక్కడికి వచ్చేస్తావు అన్నట్టుగా దేవుడు అతన్ని పిస్కా కొండ దగ్గర అతడు చనిపోతాడు. అతడు చనిపోయిన తర్వాత అతనికి శిష్యుడుగా, నమ్మకస్తుడుగా, మంచి యవ్వనస్తుడుగా, బలవంతుడుగా, చెప్పిన మాట వినేవాడిగా ఉన్నటువంటి యెహోషువ, మంచి యవ్వన కాలంలో ఉన్నటువంటి అతనికి ఈ అధికారాన్ని, ఈ పదవిని దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అయ్య బాబు, మోషే లేకపోతే నేను ఎలా నడిపించను, ఆయన లేకపోతే నేను ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా నడిపించాలి, ఇన్ని లక్షల మందిని ఏం చేయగలను నేను అని యెహోషువ భయపడుతుంటే అప్పుడు దేవుడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు మనం చదువుకున్న మాట, నిన్ను విడువను అంటే ఎందుకు ఈ మాట చెప్పాడంటే మోషే నిన్ను విడిచిపెట్టేశాడు. ఎందుకంటే మోసే టైం అయిపోయింది, ఆయన కాలంలో ఆయన చేయాల్సింది చేశాడు, ఆయన విడిచిపెట్టాడు. భయపడుతున్నావు, కానీ మోసేని సృష్టించిన నేను, మోసే కంటే గొప్పవాడైనటువంటి నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు అంటే నిబ్బరం కలిగి ఉండంటే భయపడిపోతున్నాడు, తొందర పడిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అధైర్యపడ్డాడు. ధైర్యముగా ఉండము, వారికి ఇస్తానని నేను చెప్పాను కదా, వారి పితరులతో ప్రమాణం చేశాను కదా, ఆ దేశంలోనికి నిశ్చయముగా వీళ్ళందరినీ నువ్వే తీసుకొని వెళతావు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అప్పుడు చాలా ధైర్యం వచ్చింది. అంటే దేవుడు చెప్పే ధైర్యం, దేవుడు చెప్పే మనిషి మాట ఎలా ఉంటుందంటే, అమ్మయ్య ఆయన నాతో ఉంటాడు కాబట్టి ఇక నాకు భయము లేదు అన్న ధీమా యెహోషువకు కలిగింది. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు సంవత్సరాలు మనల్ని వదిలేయచ్చు, మన అనుకున్న వాళ్ళు కొంతమంది వదిలేయచ్చు, లేకపోతే ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా వదిలేయచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పటికీ విడువకుండా, ఎడబాయకుండా ఉండేటువంటి ఒకే ఒక్క దేవుడిగా మనం యేసయ్యను చూస్తాం. దేవునికి స్తోత్రం. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు అలా చెబితే, క్రొత్త నిబంధన కాలంలో ప్రభువు తన శిష్యులతో చెప్పాడు ఒక మాట, మీరు కలవరపడద్దు, నేను వెళ్ళిపోతున్నాను, బెంగపడద్దు, నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను వెళ్ళటం మీకు ప్రయోజనం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, వాటిని మీకు సిద్ధం చేస్తాను, నేను వెళ్ళటం మీకు మంచిది అని చెప్పి, అయ్య బాబు నువ్వు వెళ్ళిపోతే ఎలాగ నాయనని యేసు ప్రభుతో తన శిష్యులు అడిగారు. అప్పుడు ప్రభు చెప్పిన ఒక మంచి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెప్పాడు ఆయన. చదువుదాం అమ్మ. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకమునను మరి ఎన్నడును చూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఉన్నప్పుడు మీకు రొట్టెలు పెట్టాను, చేపలు పెట్టాను, నీళ్లను ద్రాక్ష రసముగా మార్చాను, దీని చుట్టూ మీరు తిరుగుతున్నారు, కానీ నేను మిమ్ములను అనాథలుగా మాత్రం వదలను, మీరు బెంగపడద్దు అని చాలా ధైర్యం చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ప్రభు కాలం అయిపోయిన తర్వాత మరల పౌలు కాలం వచ్చిన తర్వాత మొదటి శతాబ్ద కాలంలో యూదులందరూ కూడా దేవుణ్ణి నమ్ముకుని యేసయ్య దగ్గరకు వచ్చి మందిరాల్లో పాల్గొంటూ విశ్రాంతి దినాలు పాటిస్తూ కూడా ధనాపేక్ష ఎక్కువైపోయిందట వాళ్ళకి. దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకు కూడా ధనాపేక్ష ఎక్కువైపోయి, మీరు దేవుడు దేవుడు అంటారు, మరి మాకు డబ్బులు కావాలిగా, ధనం కావాలిగా, మాకు భోజనం కావాలిగా, మా కుటుంబాలను మేము పోషించుకోవాలిగా అని అంటే, అప్పుడు పౌలు గారు హెబ్రీయులకు ఒక మంచి పత్రిక రాస్తూ 13వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు.
ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఎందుకంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పెను కదా. దేవునికి స్తోత్రం. ధనం 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 అంటూ మీరు ధనం చుట్టూ తిరుగుతున్నారు, కానీ దేవుడు నాతో ఉన్నాడు అనే స్పృహ మీలో ఎవరికి కలగడం లేదు. ఉన్న దానితో తృప్తి పడండి, లేని దానికోసం మీరు ఆరాట పడవద్దు అన్నాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకడు డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాడట. ప్రభు, అందరూ సాక్ష్యాలు చెబుతున్నారు డబ్బులు ఇస్తున్నావని, నాకే నువ్వు ఎప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు, నాకు ఒక కట్ట దొరికితే ఎంత బాగుంటుంది నాయన, నాకు కట్ట డబ్బులు కనుక దొరికే, నేను అలా నడుస్తుంటే ఒక కట్ట పైనుంచి పడాలంటాడు. ఆడి ప్రార్థన అది. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వెళుతూ వెళుతూ ప్రార్థన చేసుకుంటున్నాడట. వీడు చాలా కాలం నుంచి ఇలాగే చేస్తున్నాడు, వీడికి అలా డబ్బులు కట్టిస్తే అసలు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద కట్ట, డబ్బులు కట్ట ఆడెళ్ళే దారిలో పడేశాడట. అది చూడగానే అవాక్కైపోయాడు మనోడు. అవాక్కైపోయి ఆ డబ్బులు తీసుకున్నాడు. వెంటనే ప్రభు స్వరం వినబడిందట, ఇదిగో నువ్వు డబ్బులు డబ్బులు అన్నావు, కట్ట ఇచ్చేసాను, అర్జెంటుగా లెక్కెట్టి ఎంత ఉందో చెప్పు నాకు అన్నాడు. అయ్యి బాబు, నాకు లెక్కలు రావు కదా, వాడికి లెక్కలు రావు కదా, ఆడేం చేయాలి, నాకు లెక్కలు రావు నాయనా అన్నాడట. అయితే లెక్కలు వచ్చినోడికి ఇస్తానులేని మళ్ళీ మూట తీసేసుకున్నాడట. అంటే మనకు ఏది కావాలో దేవుడికి తెలుసు, అంతే కదా. ఇప్పుడు మనకు ఒక విమానం కావాలని ప్రార్థన చేస్తాను అనుకోండి, ఎవడన్నాను, దేవుడు విమానం ఇచ్చేసాడు అనుకోండి, ఎక్కడ పెడతావు విమానాన్ని? మాట్లాడాలి. ఎక్కడ పెడతారు విమానాన్ని? ఎయిర్పోర్ట్లో పెడతారు. రానిస్తారు నేను ఎయిర్పోర్ట్కి రానిస్తారా? మనం నడవగలమా? అంటే దేవుడికి మనకు సైకిల్ ఉంటే చాలు అనుకున్నాడు అనుకోండి, సైకిలే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఉన్న దానితో మీరేం చేయాలి? తృప్తి. అన్నిటికీ సంబంధించి నేనున్నాను, ఇది ప్రభు చెప్పే మాట. నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్ములను విడువను ఎడబాయను, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆహారం అన్నీ ప్రభువే మనకిస్తాడు. మనలను విడిచిపెట్టనన్నాడు, అనాథలుగా విడిచిపెట్టనన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే భక్తుడు చెబుతాడు, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, తల్లి తండ్రి విడిచి వెళ్ళిన బంధుజనులు వెలివేసిన, తల్లి తండ్రి విడిచి వెళ్ళిన బంధుజనులు వెలివేసిన, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధుజనుడవు నీవే యేసయ్యా, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధుజనుడవు నీవే యేసయ్యా, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను, కానెన్నడు నే అనాథను తండ్రి, కానెన్నడు నే అనాథను. అంటే దేవుణ్ణి కలిగి ఉన్న మనం అనాథలము కాదు. అంటే ఏదో ఒక రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడంతే. తల్లి పోయినా, తండ్రి పోయినా, లేకపోతే అన్నదమ్ములు పోయినా, అందరూ మళ్ళీ వెలివేసిన, ఒంటరి చేసేసిన, ఏకాకిని చేసేసిన కూడా
ఏదో ఒక రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇలాగ విడిచిపెట్టే దేవుడు నిన్ను విడువను నిన్ను విడువను నిన్ను విడువను అంటే ఆయన భక్తులుగా, ఆయన పిల్లలుగా మనం కూడా కొన్నింటిని విడిచి పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. గతంలో వదలకూడదు అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విడువను. కొంతమంది భక్తులు చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు బైబిల్లో. ఒక మూడు విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, 119వ కీర్తన 87వ వచనం. త్వరగా చదివిస్తే నేను ముగిస్తాను. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. దావీదు భక్తుడు ఏం చెప్తాడంటే, అసలు భూమి మీద వీడు ఉండకూడదు, వీడిని నాశనం. భూమి మీద ఉండకూడదంటే చంపేయటమే. భూమి మీద ఉండకూడదంటే ఏం చేయటం? చంపేయటమే. పాతేస్తాండ్రా అంటాడు ఒక్కొక్కడు. ఏం చేస్తాడంట? పాతేస్తాండ్రా అంటాడు. ఇంటి దగ్గర పందిరేయటానికి ఒక గుంజ పాతలేడు. మనుషులు ఏం చేస్తాడంట? ఇలాగ చాలా మంది డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారే, మనుషులు భయపెట్టేవాళ్ళు ఉంటారే, మనుషులను నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారే. దావీదును కూడా అలాగే చేశారు. దావీదు ఇంకా చెప్తాడు, గురుపోతుల్లాగా నా మీద వాళ్ళు పడిపోయారు అంటాడు, కుక్కల్లాగా నా మీద మురిగేశారు అంటాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు దావీదు. అయితే ఆయన ఒక పని చేశాడట, ఒక పని చెప్తున్నాడు. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పారు, అయితే నీ ఉపదేశమును నేను విడువక ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఉపదేశం అంటే ఒక తల్లి తన బిడ్డలకు చెప్పుద్ది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో తన నోరు తెరిచి ఉపదేశించును. బాబు మీరు ఇలాగుండండి, నాయనా మీరు ఇలాగుండండి. ఒక తల్లి ఉపదేశం చెబితే తల్లి యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుని కన్న తల్లిని కూడా మరి కన్న తల్లి పాలిట కాల యముడులాగా మారిన ఎంతో మంది కుమారులను కుమార్తెలను ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. తల్లి ఒక మంచి ఉపదేశం చేస్తుంది, నా బిడ్డలు పాడైపోకూడదు అని, నా బిడ్డలు అందరితో మాటలు పడకూడదు అని. ఒక టీచరు తన విద్యార్థి మంచిగా చదువుకోవాలి అని, బాగా చదివేవాడినే ఎక్కువగా కొడతాడు. ఎందుకంటే వాడు ఇంకా వృద్ధిలోకి రావాలి. ఎదవల్ని ఎలాగా పట్టించుకోడు అంటే కొంతమంది విషయంలో, కొంతమందిని పట్టించుకోడు. టీచర్కి కొంతమంది మీద దృష్టి ఉంటుంది. వాడు చిన్న తప్పు చేసినా ఊరుకోలేడు, ఆయన చిన్న పొరపాటు చేసినా ఊరుకోలేడు. ఎందుకు అలా చేశావు, నువ్వు ఇలాగుండు, ఇలా చేస్తే బాగుంటావు, నీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజుల్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని మందలించి దండిస్తే ఆయన మీద దండయాత్రలు చేసేస్తున్నారు. ఏకంగా నా పిల్లోని కొడతావురా, నువ్వు నా పిల్లోని అలా చేస్తావురా, ఇలా చేస్తావురా అని టీచర్ల మీద కూడా ఏం చేస్తున్నారు. ఒక ఆయన సాక్ష్యం చెబుతూ ఉండేవాడు. చిన్నప్పుడండి నేను పలక మా మాస్టర్ని ఇసురు కొట్టానండి. మా మాస్టర్కి నొసట మీద తగిలిందండి. మా నాన్న వచ్చాక శభాష్ మన పౌరుషం నిలబెట్టావురా అన్నాడండి. ఆ రోజుల్లో మా ఊరు మొత్తం మీద నేనే గొప్పోడిని అనుకున్నానండి. ఎందుకంటే మాస్టర్ను కూడా ఎదిరించగలిగాను కాబట్టి, ఆయన చెప్పిన మాట వినలేదు కాబట్టి మా నాన్న చాలా పొంగిపోయాడండి. అన్నాడు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావురా అంటే పేడ పిసుక్కుంటున్నానండి. మరి మాస్టర్ మాట వినేవాడు ఏం చేస్తున్నాడు రా, విమానాలు తోలుతున్నాడండి. అది తేడా. ఉపదేశమును అంగీకరించామనుకోండి, ఉపదేశమును విన్నారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? చాలా మంచి మాట ఇది. ప్రతి పుట్టినరోజును కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను చాలా మందికి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఉపదేశమును గనక అంగీకరిస్తే, ఉపదేశమును గనక స్వీకరిస్తే, నా కుమారుడా నా ఉపదేశమును తృణీకరించుకు, ఉపదేశమును గనక నువ్వు వింటే మొట్టమొదటగా నీకు దీర్ఘాయువు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎక్కువ కాలం బ్రతుకుతావు నువ్వు. మధ్యలో అర్ధాంతరపు చావు నీకు రాదు, మధ్యంతరపు మరణాలు నీకు రావు. నా మాట, నా ఉపదేశం నువ్వేం చేయాలి? వినాలి, మర్చిపోకూడదు. 2 సుఖజీవముతో గడుచు
సంవత్సరములు నీకు వస్తాయి. నా ఉపదేశం వల్ల నీకు కలుగుతుంది, సుఖంగా జీవిస్తావు, అలాంటి సంవత్సరాలు నీకు వస్తాయి. మూడవది శాంతి నీకు వస్తుంది. శాంతి లేక నెమ్మది లేక జుట్టు పీకేసుకుంటున్నారే ఇప్పుడు చాలా మంది. ఇది రావాలి అంటే మనం చేయాల్సిన పని ఉపదేశమును చక్కగా వినటం. భక్తుడు ఇంకొక మాట రాశాడు 119వ కీర్తనలో 40వ వచనంలో, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. ఒక వ్యక్తి ఉపదేశం చక్కగా వినగలిగాడు అంటే అతడు చాలా గొప్పవాడు అవుతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందికి ఇప్పుడు ఇష్టం లేనిదల్లా ఏంటంటే ఉపదేశం మాత్రం ఇష్టం ఉండదు. ఊరికే ఊసులు చెప్పమనండి, ఊరికే జోకులు వేసుకుని కాసేపు నవ్వుకుని వెళ్ళమనండి. ప్రతి ఆదివారం ఇక్కడ నవ్వులాట ఉంది 10 గంటలకు అన్నాం అనుకోండి, ఆటోలు పెట్టక్కర్లేదు, విమానాలు పెట్టక్కర్లేదు, అవరే కదా. ఇలాంటి వాటికి ఎక్కువగా మనం అట్రాక్ట్ అయిపోతాం. ఉపదేశం చాలా గొప్ప సంగతి. ఉపదేశించేవాడు దండిస్తాడు, మందలిస్తాడు. ఎందుకంటే ఆ మందలో నువ్వు ఒక్కడిగా ఉండకూడదు, నువ్వు ఒక్కడివే సెపరేట్గా ఉండాలని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కాబట్టి ఉపదేశమును మనం ఏం చేయకూడదట? విడువను. ఉపదేశమును విడిచిపెట్టకూడదు. నెంబర్ 2 త్వరగా చెప్దాం. తర్వాత యోబు ఇంకొక మాట అన్నాడు. యోబు ఎంత మాట అన్నాడంటే చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదివేది మీరు. అమ్మా, మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. అంటే విడువను అనే మాట గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. దేవుడు చెప్పాడు నిన్ను విడువను అని, మరి మనమే విడవకూడదు. భక్తులు చెప్పిన మాట దావీదు చెబుతున్నాడు, నీ ఉపదేశమును విడువను. ఇక్కడ యోబు చెబుతున్నాడు, యథార్థతను నేను విడిచిపెట్టను అన్నాడు. యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. ఎందుకంటే దేవుడు భూమి మీద యోబు యథార్థవంతుడని సాక్ష్యం చెప్పాడు, న్యాయవంతుడని చెప్పాడు, నీతిపరుడు అని చెప్పాడు. యోబు లాంటి వాడు భూమి మీద ఇంకొకడు లేడు అని అంటే అపవాదికి కన్ను కొట్టేసింది. అపవాది యోబు జీవితాన్ని చూసి పచ్చగా ఉన్న అతని జీవితాన్ని పాడు చేసేయాలనుకున్నాడు. అంతే. అతని గురించి రాయబడిన ఇంకొక మాట యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో సాతానుతో చెబుతున్నాడు దేవుడు, అపవాదితో చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? తీయాలి, అందరూ తీయాలి, వాక్యం తీయాలి, బైబిల్ తెరవాలందరూ. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. నేను ఈ మాట కోసమే చదివిస్తున్నాను. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. గట్టిగా చెప్పకూడదు. ప్రభు యొక్క నామాన్ని మహిమపద. సాతానుడు వచ్చి దేవుణ్ణి ప్రేరేపణ చేశాడట, యోబును పరీక్షించు, యోబుకున్నవన్నీ దూరం చేశాయి, యోబు యథార్థతను వదిలేస్తాడు, యోబు భక్తిలోంచి పారిపోతాడు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని దేవుడు చెప్పాడే. అయినను యోబు మాత్రం అంటే నిష్కారణంగా, ఏ కారణం లేదు. యోబుకు జబ్బు రావడానికి ఏ కారణం లేదు, యోబు పిల్లలు చచ్చిపోవడానికి ఏ కారణం లేదు, యోబుకు ఆస్తి పోవడానికి ఏ కారణం లేదు. అందుకనే నిష్కారణముగా అపవాది ప్రేరేపించాడంతే యోబు మీద కన్ను కుట్టి. ఈనాడు భక్తి చేస్తున్న మన కుటుంబాల మీద, మన ఆధ్యాత్మిక జీవితాల మీద, మన సంఘాల మీద, ఏ సంఘం అయితే పచ్చగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే పచ్చగా ఉంటుందో, ఏ వ్యక్తిగత జీవితం మంచిగా ఉంటుందో అలాంటి వాళ్ళ మీద అపవాది కన్ను పెట్టి దేవుణ్ణి కూడా ప్రేరేపించే అవసరం అయితే ఇలాంటి శ్రమలు మన మీదకు ఉసుగొలుపుతాడు. అప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. యథార్థతను మాత్రం విడిచిపోదు. ఏమైంది నాకు, ఈ యథార్థతను బట్టి నాకు ఏమొచ్చింది అని నిరాశ నిస్పృహలు గురయ్యే ప్రమాదం ఉంది భక్తి జీవితంలో. అందుకే భార్య కూడా వచ్చి ఏముందంటే, ఎందుకంటే ప్రభు అలాగన్న తర్వాత
అపవాది అన్నాడు, కాదు, అతనుకున్న మిగతాయి కూడా దూరం చేసేయి, అప్పుడు అతను నేను దూషిస్తాడు అనగానే వెంటనే తన శరీరాన్ని కూడా దేవుడు అతనికి అప్పచెప్తాడు. అప్పుడు శరీరం మీద కురుపులు వస్తాయి, శరీరం మీద రకరకాల ఇబ్బంది కలుగుద్ది, దురదొస్తుంది, గోక్కోవడానికి గోర్లు కూడా ఉండవు, చిల్ల పెంకులతో గోక్కుంటాడు. ఆ ఇబ్బందిని చూడలేనటువంటి తన భార్య ఏమందంటే 9వ వచనంలో, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. ఈ మాట మనందరికీ గొప్ప పాఠం కావాలి. నీకేం లాభం కలిగిందని మందిరానికి వెళ్తున్నావు, నీకేం కలిసి వచ్చిందని మానకుండా వెళ్ళిపోతున్నావు అని ఎవరన్నా అన్నారనుకోండి, మనం కూడా యోబులా కనాలి, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడొద్దు అనాలి. దేవునికి స్తోత్రం. అలాగూ యథార్థతను విడిచిపెట్టకుండా చివరికి యోబు అంటాడు, ఆయన నన్ను చంపినా సరే, ఎవరు చంపినా, దేవుడే నన్ను చంపేసినా సరే, దేవుని మాత్రం నేను ఏం చేయను, విడిచిపెట్టను అని. దేవుని నామానికి స్తోత్రం. ఇది భక్తి అంటే, ఇది భక్తి అంటే. మొదటిగా ఉపదేశమును విడవలేదు కాబట్టి దావీదు పొరపాటు చేసిన మరల పశ్చాత్తాపడి మరల తండ్రి దగ్గరకు మరల తిరిగి వచ్చాడు. అంటే దేవుని దగ్గరకు మరల తిరిగి వచ్చి క్షమాపణ పొందుకున్నాడు, తన రాజ్యాన్ని మరలా కాపాడుకోగలిగాడు. ఉపదేశమును విడిచిపెట్టకూడదు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాము. రెండవది, యోబు యథార్థతను విడిచిపెట్టను అన్నాడు. యథార్థతను మనం కూడా యథార్థతను ఏం చేయకూడదు, విడవకూడదు. మన యథార్థత ఎక్కడ కనపడుద్ది అంటే, ఎవరు లేనప్పుడు నువ్వేమేం పనులు చక్కబెడుతున్నావో అది నీ ఒరిజినల్ క్యారెక్టర్. అందరి ముందు మనందరం బాగానే ఉంటాం, అందరి ముందు. ఎవరు లేనప్పుడు ఉంటుందే, మనుషులు చూడనప్పుడు ఉంటుందే, మనుషులు చూడనప్పుడు, ఎవ్వరు లేనప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు నీ ఫీలింగ్, లేకపోతే నీ క్రియలు, నీ బుద్ధి, నీ భాషలు, నీ వేషాలు ఉంటాయి, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్. యథార్థతను విడిచిపెట్టను అని అంటే, యోబు యథార్థతను వదలలేదు కనుక దేవుడు చివరికి అతను రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం ఒకటి, ఉపదేశమును విడవకూడదు. రెండు, యథార్థతను విడిచిపెట్టకూడదు. మూడోది, ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. మూడవదిగా, నీతిని విడువక. దేన్ని విడువక? నీతి జాతి అంటామే కొన్ని మాటలు. నీతి లక్షణం. రక్షణ పొందిన ఒక బిడ్డ, రక్షింపబడిన ఒక వ్యక్తి, యేసయ్య శరీరాన్ని తిన్న వ్యక్తి, యేసయ్య పాత్రలో మరి రక్తాన్ని పానము చేసిన ఒక వ్యక్తి నీతి జీవితాన్ని జీవితంలో ఎప్పటికీ విడిచిపెట్టరు. నీతి లేనివాడు కోతి కంటే పాడు అన్నారు. నీతి లేనివాడు కోతి కంటే కూడా పాడు. కోతి తినేస్తే పర్వాలేదు, కానీ తిందన్నీ తిందో అన్నిటిని ఏం చేస్తుంది అనమాట, పాడు చేస్తుంది. అందుకని నీతి లేనోడు కూడా సమాజాన్ని పాడు చేస్తాడు, సర్వాన్ని పాడు చేస్తాడు, కుటుంబాలను పాడు చేస్తాడు, ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేస్తాడు. కానీ నీతిని వదలకుండా నిజాయితీగా ఉండగలగటం దేవుడు మనకిచ్చే గొప్ప లక్షణం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి
నీతిగా వ్యవహరించడం మనందరం కూడా నేర్చుకోవాలి. నీతి అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాం, యేసు రక్తము మనందరి పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేసి నమ్మకమైనటువంటి ఆయన మనలను నీతిమంతులుగా తీర్చుతుంది. యేసు రక్తం. అపవిత్రులు మనం, పాపులు మనం, రక్షించబడ్డాం అంటే కొనబడ్డాం, కడగబడ్డాం. ఇక నీతిని జీవితంలో ఇంకెప్పుడు విడిచిపెట్టకూడదు. వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ నీతి జాతి లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ఆ తల్లిని పట్టుకుని అందరూ కొట్టి, ఇంకను పాపము చేయొద్దు అనంటే అంటే ఇక నీతిని వదలొద్దు. ఇప్పుడు నీతిమంతులు అయ్యాం, ఇంకెప్పుడు జీవితంలో నీతిని వదలొద్దు. మనం కూడా నీతిని వదలకుండా దేవుని యొక్క సన్నిధిలో మరి మంచిగా సాగాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి, క్రమశిక్షణ, సంస్కారం ఇవన్నీ కూడా అలవాటు పడాలంటే మొట్టమొదటగా మనం వినవలసింది విడిచిపెట్టకూడనిది ఉపదేశమే. నీ తల్లి నీకు ఉపదేశం చెప్పుద్ది, నీ తండ్రి ఉపదేశం చేస్తాడు, నీ ఉపాధ్యాయుడు నీకు ఉపదేశం చేస్తాడు, అన్నిటికి మించి నీ దేవుడు నీకు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాన్ని తోసేసామంటే మన చేతులతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. కాబట్టి నూతన సంవత్సరంలో మరి రోజులు గడుస్తున్నాయి. కాబట్టి రక్షణ లేనటువంటి బిడ్డలు, ఇంకా నీతిని అనుసరించని బిడ్డలు, కడుగ పడనటువంటి బిడ్డలు మరి నీతిగా మారాలని, రక్షణ పొందాలని నేను మనసారా కోరుతూ మరి ఈ మాటలను ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యమును బట్టి, ఇదిగో నిన్ను విడువను ఎడబాయిను అన్నాడు. నిన్ను విడువను ఎడబాయిను, విడిచిపెట్టవద్దు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మీరు కూడా దేవుడు విడిచిపెట్టకండి. ముఖ్యంగా 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు, తర్వాత యథార్థతను విడిచిపెట్టకూడదు, నీతిని విడిచిపెట్టకూడదు. అలాగా ఉండగలిగినప్పుడు అందరికంటే గొప్పదానిగా దేవుడిని చేస్తాడు, గొప్పవాడిగా దేవుడిని చేస్తాడు. అలాంటి గొప్ప స్థితి ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు చేస్తాడు. మన కష్టాల జీవితాన్ని ఎవరో దోచుకున్నా కూడా మన ఇబ్బందులు ప్రభువుకు తెలుసు. నమ్మకంగా ఉండటం నేర్చుకోండి. ఉపదేశం వినండి, దైవజనుడు చెప్పే మాటలు వినండి, వాక్యం చెప్పే మాటకు కట్టుబడండి. కోపం తెచ్చుకోకండి. ఎప్పుడైనా ప్రభు చెప్పాడు, పౌలు తిమోతి కూడా చెప్పాడు, తిమోతి గద్దించు వాక్యముతో, సరిచేయి వాక్యముతో. అలాగున సరిచేయవలసి వచ్చినప్పుడు, గద్దించినప్పుడు వాటిని తృణీకరించగా మంచి పిల్లలుగా, మంచి శిష్యులుగా మనందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకెళ్దాం. అటు కృప యేసయ్య అనుగ్రహించునుగాక. మనందరూ లేచిన కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీరు కాపాడారు. ఈరోజు విడువను అనే ఒక దివ్యమైన సందేశాన్ని మాకు నేర్పించినందుకు కొరకు స్తోత్రాలు. చాలా మంది ఉపదేశాన్ని విడిచిపెట్టేస్తున్నారు, చాలా మంది యథార్థతను విడిచిపెట్టేస్తున్నారు, చాలా మంది నీతిని విడిచిపెట్టేస్తున్నారు, కోతి వేషాలు వేస్తున్నారు. ప్రభు, అలాంటి వారందరినీ సరిచేసి మీ సన్నిధిలో నిలవబెట్టండి. ఇదిగో మా కలబడి క్రైస్ట్ చర్చికి వచ్చే పిల్లలు గాని, పెద్దలు గాని, ప్రతి ఒక్కరూ కూడా నీ ఉపదేశానికి లోబడినట్లుగా చెయ్యండి ప్రభువా. యథార్థతను విడవకుండా చెయ్యండి నాయనా, నీతిని విడవకుండా చెయ్యండి ప్రభువా. నీ మంచి మార్గంలో మమ్మల్ని నడిపించి ప్రభు, నీ వాక్యం చెప్పినట్లుగా దీర్ఘాయునివ్వండి, సుఖ జీవముతో గడుచు సంవత్సరములనివ్వండి, శాంతిని నెమ్మదినిచ్చి నడిపించి వేరే మహిమ పొందండి. నీతిని గట్టిగా పట్టుకుంటానన్నాడు, మేము కూడా నీతిని వదలక అటు రీతిగా గట్టిగా పట్టుకుని మీ సన్నిధిలో జీవించేటువంటి కృప